ఈ వీడియోలో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ ఇక్కడ గసాబా హెచ్సిఎఫ్ గురించి చాలా క్లియర్గా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి మ్యాథమెటిక్స్ బేసిక్స్ అన్ని తరగతుల వారికి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అలాగే మ్యాథమెటిక్స్ బేసిక్స్ లేనటువంటి వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్లో హెచ్సిఎఫ్ అంటారు, తెలుగులో గసాబా అంటారు. సో హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం. ఓకే, ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గసాబా గురించి 2 రకాల పద్ధతులను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ గసాబాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా చేయాలో, వీటికి ఆన్సర్లు ఎలా తెలుసుకోవాలో వివరణ ఇస్తాను. ఇక్కడ చూడండి, 12 అలాగే 16 దీని యొక్క గసాబా లేదా ఇంగ్లీష్లో హెచ్సిఎఫ్ ఎంత. ఈ విధంగా ఇచ్చినప్పుడు గరిష్ట సామాన్య భాజకం. ఓకే, ముందుగా ఈ 12 దీనిని ఈ విధంగా రాసుకోండి. ఈ యొక్క 12 అనే సంఖ్య, ఈ నెంబర్ ఏ నెంబర్లతో భాగింపబడుతుందో, ఓకే, క్యాన్సిల్ పోతుందో వాటిని ఇక్కడ అంటే లైన్గా రాయండి. 1 12లో 1తో పోతుంది కదా, అలాగే 2 6 12 2తో కూడా పోతుంది. అలాగే 3 4 12 3తో కానీ పోతుంది. అలాగే 4 3 12 4తో కానీ పోతుంది. అలాగే 6 2 12 6తో కానీ పోతుంది. అలాగే తర్వాత 12 ఇంతే. ఇంకా సో ఇక్కడ రాసినటువంటి ఈ నెంబర్లన్నిటితో కూడా ఈ 12 అనేది 0 శేషంగా భాగింపబడుతుంది. ఇప్పుడు ఇది రాసుకున్నారు కదా. తర్వాత ఈ యొక్క 16 నెంబర్ని కింద రాయండి. ఓకే, ఈ 16 కూడా ఏ నెంబర్లతో క్యాన్సిల్ అవుతుందో, అంటే నిశ్శేషంగా భాగింపబడాల, 0 శేషం వచ్చే విధంగా ఏ నెంబర్లతో భాగింపబడతాయో ఇక్కడ రాయండి. 1 16 16, ఓకే. తర్వాత 2 8 16, 2తో కూడా ఈ 16 అనేది పోతుంది కదా. అలాగే 4 4 16, తర్వాత 8 2 16, 8తో కూడా పోతుంది. తర్వాత 16 1 16. ఇప్పుడు ఏమిది, ఇక్కడ గసాబ్ అంటే ఏమిటో మీకు కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. గరిష్ట సామాన్య భాజకము. ఓకే, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ 12లోను 16లోను ఈ యొక్క దేనితో క్యాన్సిల్ పోతుందో రాసుకున్నాం కదా. ఈ రెండిట్లో కూడా కామన్గా ఉండే నెంబర్ ఏదో అబ్జర్వ్ చేయండి. రెండిట్లో కామన్గా ఏది ఉంది ఇక్కడ చూడండి, 1 అనేది కామన్గా ఉంది, ఎందుకంటే ఈ లైన్లోనూ ఉంది, ఇక్కడ ఉంది, ఈ రెండిట్లోనూ 1 ఉంది. అలాగే 2 అనేది కూడా కామన్గా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ 2 అనేది 12తోనూ, ఓకే, అంటే 12 అనేది 2తోనూ పోతుంది, 16 అనేది 2తోనూ పోతుంది. ఓకే, ఇంకేమైనా కామన్గా ఉన్నాయా? తర్వాత 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అలాగే ఇక్కడ 4 ఉంది. ఓకే,
తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా? ఇంక లేవు. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 12 ఉంటే 16 ఉంది. అవి కామన్ నెంబర్లు కావు కదా. అంటే సామాన్యం అంటే ఈ యొక్క 12కి సంబంధించిన భాజకాలలోనూ 16కి సంబంధించిన భాజకాలలోనూ ఈ యొక్క ఇదొక లైన్ అనుకుంటే ఇదొక లైన్ అనుకుంటే ఈ యొక్క రెండిట్లోనూ ఉండేటువంటి నెంబర్లు ఇవి 1, 2, 4 ఉంది. అయితే ఇందులో హైయెస్ట్ నెంబర్ గరిష్ట నెంబర్ ఏది? 1 గరిష్టం కాదు, అలాగే 2 అనేది గరిష్టం కాదు, ఎందుకంటే 2 కన్నా మరొకటి ఉంది కదా 4. ఈ 4 అనేది గరిష్టం. సో ఇది గసాబా అంటే దీనికి ఆన్సర్ ఎంత? 4. ఈ వివరణను మరొకసారి కూడా అర్థం చేసుకోండి. గసాబాను తెలుసుకోండి అని నెంబర్లు అడిగినప్పుడు ఈ యొక్క సంఖ్య అనేది వేటితో క్యాన్సిల్ అవుతుందో వాటిని ఇక్కడ రాయండి. ఈ సంఖ్య కూడా ఇక్కడ రాయండి. ఈ రెండిట్లోనూ ఈ 2 భాజకాలలోనూ కామన్గా ఉండే వాటిని అబ్జర్వ్ చేయండి. ఆ కామన్గా ఉండే వాటిల్లో ఏది పెద్దది? పెద్ద సంఖ్య, పెద్ద నంబర్, పెద్ద అంకె ఏది? కామన్గా 1 ఉంది, 2 ఉంది, 4 ఉన్నాయి. ఈ 1, 2, 4 అనేది ఇక్కడ ఉంది, 12కి ఉంది, 16కు ఉంది. అయితే ఈ 1, 2, 4లో పెద్దది ఏది? 4 పెద్దది. కాబట్టి 4 అనేది ఆన్సర్. ఇది హైయెస్ట్ కామన్ ఫ్రాక్షన్, గరిష్ట సామాన్య భాజకము. ఇప్పుడు మీకు రెండవ పద్ధతిని మీకు వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. మీకు ఈ 2 పద్ధతుల్లో ఏది బాగా ఉంది అనిపిస్తే మీరు దానిని ఫాలో అవ్వవచ్చును. ఇక్కడ చూడండి, ఇందాక మీకు వివరించినటువంటి 12, 16 ఇది రెండవ మెథడు, రెండవ పద్ధతి. ఇలా ఇచ్చినప్పుడు ఓకే గసాబా ఈ 12 ఉంది కదా, మీకు ఇంతకుముందు మొదటి పద్ధతిని వివరించాను, ఇది రెండవ పద్ధతి. ఈ 12తో 16ని భాగించండి. 12 ఒకట్ల 12, 16లో 12 పోతే 4. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ 4తో ఇక్కడున్న 12ని భాగించాలి. ఈ 12 ఇలా రాయండి. ఇప్పుడు 4 మూళ్ళ 12. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? ఇక్కడ ఈ విధంగా శేషము 0 వచ్చేంత వరకు, రిమైండర్ 0 వచ్చేంత వరకు ఇట్లా చేసుకుంటూ పోతాం. ఫైనల్గా మనకు దేని ద్వారా భాగించితే మనకు 0 వచ్చిందో చూసుకోవాలి. 4. ఓకే. ఎందుకంటే 4తో ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కాబట్టి 4. చూసారా? ఇది కొంచెం షార్ట్కట్గా ఉంటుంది. అంటే ఏదైనా ఎగ్జామ్, కాంపిటేటివ్ ఎగ్జాములలో స్పీడ్గా మీరు ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి అటువంటి టైంలో ఈ యొక్క షార్ట్కట్ మెథడ్ అనేది, అంటే కొంచెం ఇంతకుముందు మొదటి పద్ధతి కన్నా ఇది కొంచెం సులువుగా ఉంటుంది. మొదటి పద్ధతి అనేది మీకు అర్థం కావడానికి, చాలామందికి గసాబ్ అంటే గుడ్డిగా ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతారు, ఇది గసాబ్ అని. కానీ కొందరు నేను పరిశీలించినప్పుడు గసాబ్ అంటే ఏమిటో వాళ్ళకి వివరంగా అర్థం కాలేదు, వివరణ లేదు. ఓకే. సో ఇప్పుడు ఇది 2 సంఖ్యల గసాబాను తెలుసుకున్నారు. 3 సంఖ్యల గసాబాను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఇక్కడ వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, 8, 14 అలాగే 20 వీటిల గసాబా HCF ఎంత? ఇందాక మీకు వివరించినట్టుగానే మరొకసారి ఈ మొదటి పద్ధతిని కూడా వివరిస్తున్నాను. ఎందుకంటే నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి ఎక్కువ ఎగ్జాంపుల్స్ని వివరించడం వలన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. 8 అనేది దేనితో క్యాన్సిల్ అవుతుంది అంటే దేంతో పోతుంది? 1, 8, 8 1తో పోతుంది, 2తోనూ పోతుంది, 4తో పోతుంది, 8తోనూ పోతుంది. తర్వాత 14, ఈ 14 అనేది 1తో క్యాన్సిల్ అవుతుంది. అలాగే 2 14 కదా, అలాగే
తర్వాత 7 7 రెండ్ల 14, తర్వాత 14 14 ఒకట్ల 14 14తో పోతుంది. తర్వాత 20 ఉంది ఇక్కడ. 20ని ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్నాక ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 20 దేంతో పోతుంది? 1 2, తర్వాత 4 4 5 24తోనూ పోతుంది. 5 10, తర్వాత 20. చూశారు కదా, ఈ యొక్క నెంబర్లు అనేటివి ఈ నెంబర్లతో నిశేషంగా భాగింపబడతాయి. ఈ నెంబర్స్తో క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు ఈ 3 నెంబర్లకు సంబంధించినటువంటి భాజకాలలో ఏది కామన్గా ఉన్నాయో పరిశీలించండి. 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఏడ 1 ఉంది, ఇక్కడ 2, ఏడ 2, ఇక్కడ 2 ఉంది. ఓకే, తర్వాత ఇంకేమన్నా కామన్గా ఉన్నాయా? లేదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, కానీ ఈ మధ్యలో 14కి సంబంధించిన దాంట్లో లేదు. ఓకే, సో కాబట్టి మనకు 1 2 అనేది ఈ మూడిట్లోనూ కామన్గా ఉంది. ఈ మూడిట్లో 1 2 అనేది కామన్గా ఉంది. ఈ 1 2లో ఏది హైయెస్ట్ నెంబర్, ఏది గరిష్టంగా ఉంది? 2. కాబట్టి దీనికి ఆన్సర్ 2. ఓకే, ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ రెండవ పద్ధతి ద్వారా దీనిని ఏ విధంగా సాల్వ్ చేయాలో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 8 14 20 ఇస్తారు కదా, కొంచెం మీరు స్పీడ్గా చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఏదైనా ఒక 14 నెంబర్ తీసుకోండి. 14, అలాగే ఈ యొక్క 14తో 20 నెంబర్, ఈ యొక్క 20ని భాగించండి. 14 ఒకట్ల 14 పోతే ఇక్కడ ఎంత వస్తుంది? 6. ఈ 6తో 8ని భాగించండి. 8ని భాగిస్తే 6 ఒకట్ల 6, తర్వాత ఇక్కడ 2 అనేది ఉంటుంది. తర్వాత ఈ 2తో ఇక్కడున్న ఈ 6ని తీసుకోవచ్చు, లేదు 14 తీసుకోవచ్చు. సో 2 మూళ్ళ 6 పోతే 0. ఇక్కడితో ఫినిష్ అయిపోయింది. అంటే ఈ యొక్క దేనితో భాగించితే చివరగా మనకు 0 మిగులుతుందో దానిని గసాబా అంటారు. దీనికి 2 అనేది ఆన్సర్ వచ్చింది. చూశారు కదా, ఈ విధంగా గసాబాను తెలుసుకోవాలి. ఈ యొక్క బేసిక్స్ అనేటివి మీకు ఈ అన్ని తరగతుల వారికి ఉపయోగపడతాయి. అలాగే ఈ కసాగు గసాబా అనేటువంటి మ్యాథమెటిక్స్లో బేసికల్గా ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి లెక్కలు. నేను ఆల్రెడీ కసాగు గురించి వివరించి ఉన్నాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే అందులో చూసి కసాగును ఏ విధంగా తెలుసుకోవాలో మీరు నేర్చుకోవచ్చును.